First ever factory outlet, Mukunda Jewelers. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మరీ ఈ తరం పిల్లల్లో విలువలు తగ్గిపోయాయి అనిపిస్తున్నట్టుంది. అంటే టీచర్లని కొట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు పిల్లలు. అసలు ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దలకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటి విషయాలు కూడా తెలియట్లేదన్నమాట. సో పిల్లలకి ఇలాంటివన్నీ సంస్కారం ఎలా నేర్పించాలి, ఈ విషయం మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సంధ్యా పాల్వర్తి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం వచ్చేసి జర్నలిస్ట్, అలానే రైటర్ అండ్ ఇంకా సోషల్ యాక్టివిస్ట్ అనమాట. చాలా విషయాలు మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుందని సంతోషపడాలా, పిల్లల్లో విలువలు తగ్గిపోయాయని బాధపడాలా, అర్థం కావట్లేదు అసలు. టెక్నాలజీకి సంస్కారానికి సంబంధం లేదు. రైట్. టెక్నాలజీ అనేది ఏంటంటే అది అభివృద్ధి చెందుతుంది మన రోజువారీ జీవనంలో. అది ఓకే. పూర్వకాలానికి ఇప్పటికీ చూడండి మీరు ఎంత మార్పు ఉందో. పూర్వం ఉత్తరాలు రాసుకునేవాళ్ళం, దానికోసం ఎదురు చూసేవాళ్ళం ఒక వారం రోజులు 10 రోజులు. రైట్. ఒక రోజు ఆ ఉత్తరం ఎటు వెళ్ళిపోయేదో కూడా మనకు తెలిసేది కాదు. సో ఇప్పుడు ఏంటి, క్షణాల్లో మనకు మెయిల్స్ అనేవి వచ్చేస్తున్నాయి. టెక్నాలజీ పరంగా మనం అభివృద్ధి చెందాం. కాకపోతే పిల్లల విషయంలో వచ్చేసరికి సంస్కారం అనేది అది ఇంట్లో కుటుంబ సభ్యులు నేర్పించాలి. ఓకే. చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు లేచి నిలబడటం, నమస్కారం చేయడం. అలాగే ఇంకొంచెం పెద్ద పిల్లలైతే వచ్చిన వాళ్ళని కూర్చోమని చెప్పటం, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావటం, నాన్నగారు వస్తారనో లేదా అమ్మ కోసం వస్తే అమ్మ వస్తుంది కూర్చోండి అని చెప్పడం. ఇలాంటివన్నీ సంస్కారానికి సంబంధించిన విషయాలు. రైట్. సో సంస్కారం అనగానే అంటే ఇంట్లోనే నేర్పించాలి అంటే స్కూల్కి వెళ్తారు, బయట ఒక 10 మందిని మీట్ అవుతూ ఉంటాము. ఇలాంటి సందర్భాల్లో ప్రతి దగ్గర పేరెంట్స్ వచ్చి చెప్పడం అనేది జరగదు. ఈ మధ్య ఒక వీడియోలో టీచర్ ఏదో అన్నారని చెప్పేసి టీచర్ మీదే తిరగబడిపోయి కొట్టే స్టేజ్కి వెళ్ళిపోయారు కదా. అవును. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలా మ్యామ్? అంటే ఒకటి సంస్కారం, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే మనం ఇంట్లో ఈ రోజుల్లో ఇప్పుడు 2.5 years రాగానే ఏ ప్లే స్కూల్ అనో దానిలోనో వేసేస్తున్నారు. రైట్. ఆ ప్లే స్కూల్స్లో అయినా కూడా పిల్లలకి మనం చెప్పేది అర్థం అవుతుంది. ఇప్పుడు అక్కడ మనం ఆ పెన్సిల్ ఉంది తీసుకురానో లేదా బొమ్మ ఉంది తీసుకురా అంటే వాళ్ళకి అర్థం అవుతుంది. కరెక్ట్. సో ఆ ఏజ్లో సంస్కారం అనేది వాళ్ళకి చెప్తే అర్థం అసలు తెలియదు, కానీ అట్లీస్ట్ గుడ్ ఆర్ బ్యాడ్ డోంట్ డూ దట్ ఓకే అని అన్నాం అనుకో, 1-2 సార్లు చెప్పామనుకోండి వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే నేను చెప్పేది చిన్నతనం నుంచే మనము వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళకి ఆ సంస్కారం అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఇంట్లో తల్లి దగ్గర ఉంటారు పిల్లలు, తండ్రి దగ్గర ఉంటారు. సో అది కాకుండా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, ఫస్ట్ మన కుటుంబంలోనే ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పెద్దవాళ్ళ మీద ఒక్కొక్కసారి నానమ్మ మీద కోపం వచ్చినా అమ్మమ్మ మీద కోపం వచ్చినా అరుస్తుంటారు. రైట్. సో అది చెప్పాలి, తప్పు. పెద్దవాళ్ళ మీద మనం అరవకూడదు. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు కోపపడతారు వాళ్ళే మనల్ని తర్వాత ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి మనము వాళ్ళకి ఎదురు చెప్పడం కానీ వాళ్ళ మీద అరవటం కానీ చేయకూడదు అనేది ఇంట్లో మనం ఫస్ట్ అది నేర్పిస్తాం. అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో మనము పాఠాలు నేర్పిస్తారు టీచర్స్. దానిలో కూడా అక్కడ కూడా వాళ్ళు చాలా విషయాలు మంచి చెడు అన్నీ చెప్తూనే ఉంటారు. తోటి వాళ్ళతో ఎలా ఉండాలి, లేదా టీచర్స్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి, బయట పిల్లలతోటి మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం స్కూల్లో నేర్చుకుంటాం. ఓకే. దీంతో పాటుగా కొన్ని పెద్దవాళ్ళు అవుతూ ఊహ తెలుస్తున్న కొద్దీ ఏమవుతుందంటే, ఇప్పుడు కామన్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు. కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంచెం వాళ్ళేవో వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించినవో లేదా పర్సనల్ విషయాలు, చదువుల విషయాలు ఏవో ఒకటి వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. షేర్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే అది మన వరకే ఉంచుకోవాలి. తీసుకెళ్ళి వాళ్ళు ఇలా చెప్పారా అలా చెప్పారా అనేది చెప్పడం సంస్కారం కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదన్నా ఒక వ్యక్తిగత విషయం నీతో పంచుకున్నారు అని అంటే అది నీ మీద నమ్మకంతో వాళ్ళు పంచుకున్నారు. రైట్. అలాగే కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను, ఏ ఫంక్షన్స్లో కానివ్వండి, పార్టీస్లో కానివ్వండి, ఎక్కడైనా సరే వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ మీద డ్రెస్సులు, అది ఆ చీర చూడు ఎలా ఉందో, అది ఎంత చౌకరకంది కట్టుకొచ్చి, ఆవిడ ఎంత చౌకరకంది తక్కువ ధరది కట్టుకొచ్చారో, లేదా ఆ నగలేంటి ఆ గిల్ట్ నగలు వేసుకొచ్చారు, ఇలా ఏవో కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక మనిషిని మనం ఫంక్షన్కి పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారా లేదా అనేది మనకు ముఖ్యం. కరెక్ట్. వాళ్ళకున్న దానిలో వాళ్ళు వచ్చారు, దాన్ని మనం అవహేళన చేయడం అనేది అది మన సంస్కారం కాదు. అది కరెక్ట్.
అది అలా ఉండకూడదు. ఎందుకంటే సరే వాళ్ళకున్న దానిలో వాళ్ళు వచ్చారు అంతే, ఫంక్షన్కి వచ్చారా లేదా అది ఇంపార్టెంట్ మనకి. రైట్. సో ఇవన్నీ ఏంటంటే సంస్కారానికి సంబంధించిన విషయాలు. మన నడక, నడత, మాట, చేతలు చెప్పేదే సంస్కారం. ఓకే. ఇంతకు ముందు అంటే నాకు చిన్నప్పుడు అనుకోండి మ్యామ్, మా టీచర్కి ఏదైనా కంప్లైంట్ ఇచ్చేది అంటే నన్ను కొట్టారని నేను ఇంట్లో కంప్లైంట్ ఇస్తే ఇంకో 2 కొట్టండమ్మా ఏం పర్లేదు దానికి చదువు వస్తే చాలు అనేవాళ్ళు. ఇప్పుడు కొట్టారని చెప్తే స్కూల్కి తీసుకెళ్ళి టీచర్తో సారీ చెప్పిస్తున్నారు పిల్లలకి. మరి పేరెంట్స్ గారాబం కూడా పెరిగిందంటారమ్మా? పెరిగింది, చాలా పెరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఇవాళ రేపు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, లేదా అమ్మాయి అబ్బాయి. రైట్. ఏదో ఇవాళ రేపు మీరు చూడండి చాలా తక్కువ సెకండ్ ఇష్యూ ఉన్న ఇళ్ళు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే. సో ఈ ఒక్కళ్ళు అయిపోయేసరికి విపరీతమైన గారాబం. నిన్న మొన్న ఒక ఆవిడ నాతో చెప్తోంది, మా అమ్మాయికి చాలా బద్ధకం అండి, మంచినీళ్ళు కూడా మేము తెచ్చి అందించాలి, మంచినీళ్ళు అని అడుగుతుంది అని. ఆ తప్పెవరిది? తల్లిదండ్రులది. కరెక్ట్. వెళ్ళి తెచ్చుకో, నీకు దాహం వేస్తుంటే నువ్వు వెళ్ళి తెచ్చుకోమని చెప్పాలి. తెచ్చి అందిస్తే అది అలవాటు అయిపోతుంది. మీరే కదా ఫస్ట్ అందించారు. అందించారు మీరే కదా, మరి అడుగుతోంది అంటే మీరు అలవాటు చేయబట్టే కదా అడుగుతోంది. కరెక్ట్. అది పైగా ఇంజనీరింగ్కి వచ్చిన అమ్మాయి. ఓ, ఇంజనీరింగ్కి వచ్చిన అమ్మాయి అడుగుతుందంటే పేరెంట్స్దే ఖచ్చితంగా పేరెంట్స్దే తప్పు. సో అది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. ఇది ఏమవుతుందంటే రేపు తన ఇంటికి తను వెళ్ళిన తర్వాత తన ఇంటికి సరే అది సెకండరీ, అది చాలా టైం ఉంది దానికి. ఓకే. తను ఎక్కడన్నా ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు తను ఏం చేసుకుంటుంది? ఏం చేసుకోలేదు. ఇప్పుడు పక్క వాళ్ళని చేయమంటే వాళ్ళు చేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్మేట్ ఉంది, ఆ అమ్మాయి నాకు మంచిలు తెచ్చిమంటే తెచ్చిస్తుందా? తెచ్చివ్వదు. కరెక్ట్. ఏదో నీకు ఒంట్లో బాగాలేదు నువ్వు లేవట్లేదు అని అంటే తెచ్చిస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈ మనము నేర్చుకోవాలి, కంపల్సరీగా పిల్లలకి నేర్పాలి, పనులు నేర్పాలి, సంస్కారాన్ని నేర్పాలి. తర్వాత మన పనులు మనం ఇంట్లో చేసుకోవడం అనేది కూడా నేర్పించాలి. భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు, కొంచెం పెద్దవాళ్ళు అవ్వచ్చు, లేదంటే యంగ్గా ఉన్నా కూడా ఏదో ఒక సిచ్యువేషన్స్లో భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు. పార్టీస్కి కానీ ఫంక్షన్స్కి మన ఇంట్లో ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళని దూరంగా కూర్చోబెట్టడం, వాళ్ళు ఎదురొస్తే అబ్బా వీళ్ళు ఎదురొచ్చారు అనుకోవడం, ఇలాంటి అప్పుడు కూడా సంస్కారమే కదా మేము. వాళ్ళు బాధపడరు అంటారా? ఎందుకు బాధపడరు? తప్పకుండా బాధపడతారు. ఇప్పుడు భర్త చనిపోవడం అనేది అది మన చేతుల్లో లేని విషయం. రైట్. అది అనారోగ్య కారణం అంటే దైవాధీనం. టూకీగా ఒక మాట చెప్పాలంటే భగవంతుడు ఎవరికి ఎంతవరకు ఆయుష్ ఇచ్చాడో అది మన చేతుల్లో లేదు. అది ఆ పిలుపు వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. అంత మాత్రం చేత వీళ్ళేదో మహాపాపం చేసినట్టు వీళ్ళు కనపడంగానే చచ్చా వీళ్ళు ఎదురొచ్చారు పొద్దున్నే వీళ్ళ మొహం చూసామంటాం లోపలికి వెళ్ళిపోవటం. లేదా ఏదైనా పని అవ్వలేదు అనుకోండి, వీళ్ళు ఎదురొచ్చారు కాబట్టి ఇవాళ నేను అనుకున్న పని అవ్వలేదని. లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే పిలవరు, ఇంటికి వెళ్ళి పిలవరు. అంటే పిలిచినా కూడా ఏదో మొహమాటానికి పిలవాలి కాబట్టి అన్నట్టుగా పిలుస్తారు. పూర్వకాలం అయితే సరే అట్లీస్ట్ ఇంటికి వెళ్ళి గుమ్మానికన్నా బొట్టు పెట్టి వచ్చేవాళ్ళు. ఇవాళ రేపు ఏంటంటే ఫోన్లో ఒక ఇన్విటేషన్ ఏదైనా ఉంటే పంపించేస్తారు కానీ ఫోన్ కూడా చేసి చెప్పరు. అదొకటి. అలా కాకుండా ఒకవేళ దగ్గర బంధువులు లేదా కావాల్సిన వాళ్ళు పిలిచినా కూడాను ఏ మంగళహారతులు ఎలాంటివో ఇస్తున్నా లేదా తాంబూలం ఇవ్వాలన్నా లేదా బొట్టు పెట్టాలన్నా వీళ్ళని పిలవరు. అండ్ వీళ్ళని ఒక అంటరాని వాళ్ళ కింద చూసేసి పక్కన కూర్చోబెడతారనమాట. సో దానికి కారణం ఏంటి అంటే ఆమెకు భర్త చనిపోవడం. సో అది కూడా తప్పే, అది సంస్కారహీనమే, సంస్కారం లేకపోవటమే. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం సంస్కారం నేర్పించండి అని అంటున్నాము, ముందు మనలో ఎంతవరకు ఉంది సంస్కారం అనేది చూసుకోవాలి కదా. ఖచ్చితంగా. మంచి. ఇప్పుడు మనల్ని చూసే ఇదే పద్ధతి రేపు మన పిల్లలు కూడా పాటిస్తారు కదా. మనము టెక్నాలజీ పరంగా పెరుగుతున్నాము, శాస్త్రాలు కూడా మనం కొన్ని మన తగ్గట్టుగా కొన్ని మార్చుకుంటున్నాము, పద్ధతులు మారుతున్నాయి, ఆచారాలు మారుతున్నాయి, పిలుపులు మారుతున్నాయి. అన్నీ మారినప్పుడు మరి మన ఆలోచన విధానం కూడా మారాలి కదా. ఇప్పుడు అందులో ఆవిడ తప్పే ఉంది, దైవాధీనం. అది దైవాధీనం. సో అది కొన్ని ఇలాంటివి ఏంటంటే కొంతమంది కావాలని చేస్తారు, కొంతమంది అనుకోకుండా బై మిస్టేక్, కొంతమందికి అది నరనరాల్లో జీర్ణించుకుపోయి సడన్గా వాళ్ళకి ఆ థాట్ వచ్చేస్తుంది. సో ఈ ఆలోచనలు కూడా కరెక్ట్ కాదు, ఇవి కూడా మార్చుకోవాలి. ఇది కూడా సంస్కారం కాదు. కరెక్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐ డ్రీమ్స్ వాళ్ళకి ధన్యవాదాలు.